నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టారండి. ప్రెస్ మీట్ పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు కూడా విన్నాం. ఆయన ప్రభుత్వంలో చేసిన తప్పులు, ఆ తప్పులు ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏం తప్పులు చేస్తుంది, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఏం తప్పులు చేశారు, అన్నిటిని కూడా చూస్తుందాం. జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ విషయాలను కూడా మనం తెలుసుకున్నాం. ఇవన్నీ తెలుసుకునే ముందు నా ఛానల్ను ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే దయవుంచి సబ్స్క్రైబ్ చేసుకోండి, నా వీడియోను లైక్ చేయండి. ఇంకో విషయం అండి, నేను వీడియోలు పెడుతూ ఉంటే కొంతమంది కామెంట్ చేస్తున్నారు. కామెంట్ చేయడంలో తప్పు లేదు, కానీ మళ్ళీ వర్గల్ లాంగ్వేజ్ వాడుతున్నారండి. కొందరు వైఎస్ఆర్సీపీ అభిమానులు కావచ్చు, టీడీపీ అభిమానులు కావచ్చు, కాంగ్రెస్ అభిమానులు కావచ్చు, ఎవరైనా సరే నేను చేసేది ఎవరకు నాకు ఒక పార్టీ అంటూ ఏమీ ఉండదు. నాకు అన్ని పార్టీలు సమానమే. ఎవరిది ఏముంది, గత ప్రభుత్వాలు కొంతమంది ఏమిరంటే కొంతమంది అభిమానులు ఎక్కువ ఉంటారు. వాళ్ళు ఏం చేసినా కూడా వాళ్ళు కరెక్టే అనుకుంటారు. కొంతమంది సాక్షి పేపర్ చదువుతారు, సాక్షిలో ఉందే కరెక్ట్ అనుకుంటారు. కొంతమంది నమస్తే తెలంగాణ చదువుకుంటారు, అదే కరెక్ట్ అనుకుంటారు. కొంతమంది వీనాడు చదువుతారు, వీనాడు కరెక్ట్ అనుకుంటారు. ఆంధ్రజ్యోతి చదువుతారు, ఆంధ్రజ్యోతి కరెక్ట్ అనుకుంటారు. కానీ ఎవరంతకు వాళ్ళు అది కరెక్ట్ అనుకుంటే మీ కరెక్ట్ ప్రకారం మేము చేయలేం కదా. మాకు తోల్చింది మేము చెప్తాం, మీరు కామెంట్ రూపంలో పెట్టచ్చు. కానీ కొంతమంది వల్గర్ లాంగ్వేజ్ కూడా వాడుతున్నారండి. అందరికీ చెప్తున్నా, ఎందుకంటే వల్గర్ లాంగ్వేజ్ వాడేటప్పుడు మీరు ఆ లాంగ్వేజ్ వాడేటప్పుడు అదే మీకు వర్తిస్తే మీరెంత బాధపడతారో కూడా అర్థం చేసుకుంటారని చిన్న వినపమండి. ఇప్పుడు మన జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి మనం మాట్లాడుకున్నాం. కొంతమంది జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి ఏం మాట్లాడినారు ఏమనేది కూడా చూసుకున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి కొన్ని విషయాలు మాట్లాడినారండి, అది కూడా మనం చూద్దాం. తప్పుడు కేసులకు భయపడడం, మేము ఎప్పుడూ ప్రజాపక్షం, ప్రజలకు ఏ సమస్య వచ్చినా వైఎస్ఆర్సీపీ తలుపు తడుతున్నారు, చంద్రబాబు ఎలాగో చేయడని మాకు చెప్తున్నారు. ఇది తట్టుకోలేక వైఎస్ఆర్సీపీపై చంద్రబాబు కుట్రలు, వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి మండిపాటు. ఇది మన మస్ట్ వెడ్డింగ్ వేశారండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పే ఒకటొకటి మనం చూసుకున్నాం. పని కట్టుకొని తప్పుడు కేసులు, తప్పుడు వాంగ్మూలాలతో వేధింపులు. తప్పుడు పని కట్టుకొని తప్పుడు కేసులు అంటే ఏం తప్పుడు కేసులు ఉన్నాయి, అవి కూడా మనకు చెప్పాలా. ఎగ్జాంపుల్, సోషల్ మీడియాలో బూతులు పెట్టిన వాళ్ళందరినీ అరెస్ట్ చేశారు, అది తప్పంటే మనం ఏం చేయలేం. ఇంకా మద్యం స్కామ్లో 1000 కోట్లు 3500 కోట్లు కుంభకోణం జరిగింది, దాంట్లో అరెస్ట్ చేశారు, అది తప్పుడు కేసు అంటే దానికి ఏం చేయలేం. అదే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఎంతోమందిని రాత్రికి రాత్రే ఆధారాలు లేకుండా కూడా అరెస్ట్ చేయించారు. చంద్రబాబు నాయుడు గారిని లాంటినే జైల్లో వేయించారు. కొల్లు రవీంద్రను, అచ్చెన్నాయుడు గారిని, పట్టాభిరామ్ని, ఎంతోమందిని టీడీపీ నాయకులను కూడా జైల్లో రాత్రికి రాత్రే జైల్లో వేయించి, స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారిని గోడలు దూకి అరెస్ట్ చేయించారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో అలాంటి ఏమీ గోడలు దూకి రాత్రిపూట అరెస్ట్ చేసేది ఏం లేదు. అన్ని సాక్ష్యాధారాలు పరిశీలించిన తర్వాతనే అరెస్ట్ చేస్తున్నారు. ఎగ్జాంపుల్కు వలభనేని వంశీ, వలభనేని చేసిన ఎన్ని అన్యాయాలు చేశాడో ప్రజలకు తెలుసు. అతన్ని అరెస్ట్ చేయించారు. ఇంకా కొంతమందిని కూడా సాక్ష్యాధారాలు ఉంటేనే అరెస్ట్ చేస్తున్నారు. కానీ వైసీపీ పాలనలో కంటే కూటమి ప్రభుత్వంలో చేస్తున్న దాంతో పోల్చుకుంటే చాలా తక్కువ కూటమి ప్రభుత్వం. కానీ వైసీపీ పాలనలో ఎంతోమందిని ప్రజలు భయభ్రాంతులకు దిగారు. ఎంతోమందిని అరెస్ట్ రాత్రికి రాత్రే ఇంటి మీద దాడి చేసి తీసుకెళ్ళిపోయి అరెస్ట్ చేయించారు. డాక్టర్ సుధాకర్ లాంటి ఆయన్ని మాస్క్ అని అడిగిన దానికి అతన్ని ఎట్లా చనిపోయారో మన వైసీపీ పాలనలో తెలిసే ఉంటుంది. అలాగే డ్రైవర్ అనంతబాబు, ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ని చంపి డోర్ డెలివరీ చేసినప్పుడు కూడా అలాంటి విషయాలు కూడా జరిగినాయి.
అలాగే సేమ్ మొన్న శ్రీకాళహస్తిలో జనసేన వాళ్ళు కూడా సేమ్ అనంతబాబు స్టోరీ లెక్కనే వాళ్ళు కూడా డ్రైవర్ని చంపి వాళ్ళ పాపం వాళ్ళు మూట కట్టుకున్నారు. జనసేన శ్రీకాళహస్తి ఇన్ఛార్జి అలాంటి వాళ్ళు కూడా ఈ కూటమి ప్రభుత్వంలో బయటపడింది. ఇప్పుడు మన జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడుతున్నారంటే, చంద్రబాబు చేసిన తప్పుడు విత్తనం చెట్టు అవుతుంది, దెబ్బతిన్నవాడు రేపు మేము అధికారం వచ్చాక నా మాట వినే పరిస్థితి ఉండకపోవచ్చు. జగన్మోహన్ రెడ్డి గారికి ఏం రంటే అధికారం, మేము అధికారం వస్తాం గుర్తుపెట్టుకోండి, మేము అధికారం వస్తాం గుర్తుపెట్టుకోండి. అధికారం ఇచ్చిన 5 ఏళ్ళు మీరు ఏం చేశారనేది కూడా ప్రజలు చూస్తారు. ఆంధ్రప్రదేశ్కు ఏం డెవలప్ చేశారు మీరు? అమరావతి కట్టారా? పోలవరం ప్రాజెక్టు కట్టారా? వైజాగ్లో ఐటీ రంగాన్ని డెవలప్ చేశారా? 3 రాజధానులు అంటూ 3 రాష్ట్రాల 3 ప్రాంతాల ప్రజలను మభ్యపెట్టారే తప్ప డెవలప్ చేశారా? అది కూడా మీరు తెలుసుకోవాలా. మన తప్పులను సరిదిద్దుకుంటూ పోతే ప్రజలు అవకాశాలు ఇస్తారు. ఇప్పటికైనా తప్పు తెలుసుకొని మేలుకో, తప్పుడు సంప్రదాయాన్ని సరిదిద్దుకో అని చంద్రబాబు నాయుడు గారికి వార్నింగ్ ఇస్తున్నారండి జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు గారు తప్పు చేస్తే తప్పేం లేదు, వార్నింగ్ ఇవ్వడంలో తప్పు లేదు. చంద్రబాబు నాయుడు గారు ఏం తప్పు చేయట్లేదే. ఆయన ఏమన్నా రాష్ట్రంలో ఉండే ప్రజలను భయపెట్టిస్తున్నారా? మీ వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు ప్రజలు కూడా భయపడిపోయారు. రాష్ట్రంలో ఉండే ప్రజలను బూతులు తిట్టించారు. సొంతము మినిస్టర్లో ఉండే వాళ్ళే బూతులు తిట్టారు. గుడివాడ నాని గారు చూడండి, ఆయన చెప్పిన బూతులు. మనం ఇప్పుడు ఎవరైనా బూతులు మాట్లాడే మినిస్టర్లు ఉండారా? ఇప్పుడు ఉండే మినిస్టర్లు ఎంత సానుకూలంగా డెవలప్ చేసుకొని పోతూ ముందుకెళ్తున్నారో అది కూడా ఆలోచించుకోవాలా. ఇంకోటి ఏమంటున్నాడంటే, లేదంటే 3 ఏళ్లలో మా ప్రభుత్వం రాగానే వడ్డీతో సహా చెల్లించేస్తాం అని అంటున్నారు. అంటే బెదిరిస్తున్నాడు. మా ప్రభుత్వం వస్తే మేము వడ్డీతో సహా చెల్లిస్తాం అని పోలీసు వాళ్ళను బెదిరిస్తున్నారు, నాయకులను బెదిరిస్తున్నారు, ప్రజలను బెదిరిస్తున్నారు. మా ప్రభుత్వం వస్తే వడ్డీతో సహా చెల్లిస్తాం, ప్రభుత్వం వచ్చినప్పుడు కదా అది అనాల్సింది. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా ఏం మాట్లాడుతున్నారంటే, ఏం ప్రెస్ మీట్లో మాట్లాడినారంటే, ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు రాజకీయ పార్టీలకు ఉండదా? తప్పకుండా ఉంటుందండి. ప్రభుత్వం తప్పు చేస్తే ప్రతిపక్ష రాజకీయ పార్టీలు తప్పును దాన్ని అంటగట్టాలా, చేసే తప్పులను ప్రజల్లో చెప్పాలా. బీసీ మహిళ జడ్పీ చైర్పర్సన్ ఉప్పల హారికపై దాడి దుర్మార్గము. బీసీ మహిళ జడ్పీ చైర్పర్సన్ కరెక్టే, ఉప్పల హారికపై దాడి దుర్మార్గమే. కానీ హారిక గారు పేరు నాని మాటలిని అక్కడికి పోయి పోలీసులు వచ్చి ఎల్లమ్మా వెళ్ళిపోండి మీరు అంటే కూడా హారిక భర్తలేసి పోలీసులను వాళ్ళను బూతులు తిట్టిన విషయం కూడా మీరు మాట్లాడాలి కదా జగన్మోహన్ రెడ్డి గారు. అది మాట్లాడలేదు. మహానటి అంటూ బీసీ మహిళ ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తారా? బీసీ మహిళ కావచ్చు, కానీ ఆయన మాట్లాడే మాటలు బూతులు తిట్టి పోలీస్ స్టేషన్ దగ్గరికి పోయి ఏడుస్తుంది. అంటే ఆమెను ఎవరు రమ్మన్నారు? ఏ సమావేశానికి రమ్మన్నారు? మళ్ళీ ఎందుకు కొడాలి నాని ఎందుకు రాలేదు, పేరు నాని ఎందుకు రాలేదు? అంటే బీసీ మహిళను ముందు పెట్టి మీరు ఆడే నాటకంలో ఒక పాత్రధారిగా మారింది కాబట్టి ఉప్పల హారికపై ఈ అభియోగం తెచ్చింది. దానవీర సూరకర్ణ కంటే గొప్పగా నటించేది చంద్రబాబే. చంద్రబాబు నాయుడు గారు దానవీర సూరను గొప్పగా నటించేది చంద్రబాబు నాయుడు గారే. కానీ చంద్రబాబు నాయుడు గారు అమరావతిని డెవలప్ చేస్తున్నాడే, అమరావతి రాజధాని అని పరుగులు పట్టిస్తున్నాడే, పోలవరం ప్రాజెక్టు కడుతున్నాడే, భోగాపురం విమానాశ్రయం కడుతున్నారే, ఐటీ రంగాన్ని విశాఖపట్నంలో ఐటీ రంగాన్ని డెవలప్ చేస్తున్నారే, మెట్రో తీసుకురావాలని ప్రయత్నిస్తున్నారే. మీ ప్రభుత్వంలో ఎందుకు ఇవన్నీ చేయలేదు? ఈనాడు టాయిలెట్ పేపర్కి ఎక్కువ, టిష్యూ పేపర్కు తక్కువ. ఈనాడు పేపరు టాయిలెట్ పేపర్ కంటే ఎక్కువ అంట, టిష్యూ పేపర్ కంటే తక్కువ అంట. కరెక్టే. సాక్షి పేపర్ను కూడా అన్నోళ్ళు అంటున్నారు. సాక్షి పేపర్లో ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి గురించే రాసుకుంటారు. ఎవరి పేపర్ వాళ్ళకి ఇష్టం. సాక్షి చదివేవాళ్ళు సాక్షి చదువుతారు, ఈనాడు చదివేవాళ్ళు ఈనాడు చదువుకుంటారు. అది మీకు టిష్యూ కావచ్చు, కొంతమంది సాక్షి పేపరే టిష్యూ అనుకోవచ్చు. ప్రజలు ఎలా చేస్తున్నారో దానికి మనం ఏం చేయలేము. మామిడి పొగాకు రైతులకు నేను సంఘీభావం తెలపడం తప్ప. కరెక్టే, మామిడి రైతులు సంఘీభావం తెలిపారు, మీరు కరెక్టే. కానీ
మామిడికాయలు రోడ్ల మీద పోసేసి తొక్కించుకుంటూ పోవడం ఎంతవరకు సమంజసం? లా మీ కార్యకర్తల మామిడికాయలను పోసుకుంటే తప్పులేదు. కానీ పాపం ఇద్దరు ముగ్గురు రైతులు మార్కెట్‌కి తీసుకుపోయి ఆ రైతులను కూడా బెదిరించి వాళ్ళ ట్రాక్టర్ల మామిడికాయలు కూడా కింద పోసేయడం ఎంతవరకు కరెక్టు? సినిమా డైలాగులు చెప్తే చంద్రబాబుకు వచ్చిన నష్టం ఏమిటి? కరెక్టే. చంద్రబాబుకు సినిమా డైలాగులతో చేస్తే చంద్రబాబుకి ఏం నష్టం లేదు. ప్రజలకు నష్టం. ఇప్పుడు సినిమా డైలాగులు సినిమాల వరకే పరిమితం అవుతాయి. సినిమాలో ఎలా ఉంటుంది? హీరో 2 పేదోడుగా పుడతాడు. 2 గంటల్లోనే కోటీశ్వరుడు అయిపోతాడు. కానీ ప్రజా జీవితంలో మనిషి 2 గంటల్లో కోటీశ్వరుడు అయిపోతాడా? సినిమాగానే చూడాలా? బాలకృష్ణ, పవన్ సినిమాల్లో ఇంతకంటే దారుణమైన డైలాగులు మాట ఏమిటి? డైలాగులు ఉంటాయి. అవి సినిమా అంటే ప్రేక్షకులను ఉత్సాహపరచడానికి ఆ డైలాగులు ఉంటాయి. అదే డైలాగులు రాజకీయాల్లో చెప్తారా? రాజకీయ మీటింగ్ లేకొచ్చి నీ తల నరుకుతా, మీ ఇంటికి వస్తా అని ఎవరైనా సరే ప్రజా మీటింగ్లో అవన్నీ చెప్తారా? అవన్నీ చెప్పరు కదా. కాబట్టి రాజకీయ డైలాగులేరే ఈ మన సినిమా డైలాగులే వేరే. తాడిపత్రిలో మాజీ ఎమ్మెల్యే తన సొంత ఇంటికి రాలేని పరిస్థితి. ఆయన అధికారంలో ఉన్నప్పుడు జేసీ ప్రభాకర్ రెడ్డిని కూడా అలాగే చేశారు. జేసీ ప్రభాకర్ రెడ్డి చేయడం తప్పే, అంతకుముందు ఉన్న వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే చేయడం కూడా తప్పే. మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపై పచ్చ సైకోల విధ్వంసం కరెక్టే. అతని ఇంటి మీదకి పోవడం టీడీపీ శ్రేణులు చేసింది తప్పే. మళ్ళీ ప్రసన్న కుమార్ రెడ్డి ఆడవారైన మహిళా ఎమ్మెల్యేపై ప్రశాంత్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలు, వాళ్ళ భార్యాభర్తల మధ్య మాట్లాడిన వ్యాఖ్యలు అవి తప్పు కదా. అవి కూడా చెప్పాలా? అది చెప్పలేదు. తిరిగి ఆయనపైనే కేసు, దాడి చేయించిన ఎమ్మెల్యేపై ఎలాంటి కేసులు లేవు. మనము బీహార్లో నెక్స్ట్ చూస్తే మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డిపై పచ్చ సైకోల విధ్వంసం, తిరిగి ఆయనపైన కేసు, దాడి చేయించిన ఎమ్మెల్యేపై ఎలాంటి కేసులు లేవు. మనం బీహార్లో ఉన్నామా, ఆటవిక రాజ్యంలో ఉన్నామా అని జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారండి. 2019 నుంచి 2024 వరకు మనం బీహార్లో ఉన్నామా, ఆటవిక రాజ్యంలో ఉన్నామా అని అప్పుడు కానీ తప్పులు నిర్ణయించుకొని ఉంటే ఈ పొద్దు మనకు వైఎస్ఆర్సీపీకి 11 సీట్లు వచ్చేది కాదు. వైఎస్ఆర్సీపీ మళ్ళీ అధికారంలోకి వచ్చేది. కానీ అప్పుడు బీహార్ కంటే అద్దుమానంగా రాష్ట్రాన్ని పరిపాలించి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు కొన్ని సూక్తులు చేస్తున్నారు ప్రజలకు. ప్రజలు ఎప్పుడు మర్చిపోరండి. ప్రజలు డెవలప్ చేసే వాళ్ళపై చూస్తూ ఉంటారు. కాబట్టి మీరు 5 ఏళ్ల పాలన చూసి ప్రజలు విసిగిపోయి మీకు 11 సీట్లు ఇచ్చారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా తప్పులు సరిదిద్దుకుంటే లైఫ్లో మళ్ళీ అధికారంలోకి రావడానికి వీలు ఉంటుందనేదే నేను చెప్తున్నానండి. ఇది నాకు దీన్ని జగన్మోహన్ రెడ్డి గారు, ఎందుకంటే రాజశేఖర రెడ్డి బిడ్డగా మంచి పేరుంది. రాజశేఖర రెడ్డి గారు పరిపాలించిన ఆ పాలన చూస్తే ప్రజలు ఇప్పటికీ మర్చిపోకుండా ఉన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి పాలన చూసినా కూడా ప్రజలు ఎప్పటికీ మర్చిపోరు. ఎందుకంటే 5 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్కు రాజధాని అంటూ లేకుండా చేసి పరిపాలించారండి. ఇదేనండి జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ గురించి వార్తలు. థ్యాంక్ యూ వెరీ మచ్. నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ.